ఉద్యోగ నియామకాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది రాష్ట్ర సర్కార్. వ్యవసాయ శాఖ ఉద్యోగాలను అదే శాఖలో కాకుండా టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలనే ఆలోచన చేస్తోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. దీంతో వ్యవసాయ శాఖ ద్వారా భర్తీ చేస్తే సొమ్ము చేసుకోవచ్చు అనుకుంటున్న బ్రోకర్లకు షాక్ తగిలింది. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ శాఖ ద్వారా జరిగిన ఉద్యోగ నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగాయి. నకిలీ సర్టిఫికేట్లతో వందల మంది వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు పొందారు. 2002 నుండి 2010 వరకు జరిగిన నియామకాల్లో భారీగా అవినీతి జరిగిందంటూ ఇప్పటికే కొందరు కోర్టును ఆశ్రయించారు. ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ ఉద్యోగాలను ఆ శాఖే భర్తీ చేసుకుంటోంది. జోనల్ విధానంలో నియామకాలు చేస్తున్నారు. కానీ శాఖ ద్వారా జరిగే నియామకాల్లో అవినీతిని అడ్డుకునే అవకాశం లేకుండా పోతోంది. దీంతో బ్రోకర్లు, కొందరు ముఖ్య అధికారులు కూడా నియామకాలతో భారీగా సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్త రాష్ట్రంలో తొలిసారి వ్యవసాయ శాఖ ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ శాఖలో 120 ఏవో పోస్టులు, 311 ఏఈఓ పోస్టులున్నాయి. ఇంకా నోటిఫికేషన్ రాకముందే నియామకాల దందాకు బ్రోకర్లు సిద్ధమైపోయారు. ఒక ముఖ్య అధికారితో చేతులు కలిపి శాఖ ద్వారానే నియామకాలు జరిగేలా సర్కారుపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. వ్యవసాయ శాఖ ద్వారానే నియామకాలు జరిగేలా చాలా పెద్ద స్థాయిలోనే ఒత్తిళ్లు చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం వ్యవసాయ మంత్రి దాకా కూడా పోయింది. మరోవైపు వసూళ్లకు కూడా ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ శాఖలో అవుట్సోర్సింగ్ విధానంలో దాదాపు 250 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వారిలోనూ కొందరితో బ్రోకర్లు మాట్లాడి పెట్టుకున్నారు. ఏవో పోస్టుకు 5 నుండి 10 లక్షలు, ఏఈఓ పోస్టుకు 3 నుండి 5 లక్షల వరకు బేరం కుదుర్చుకున్నట్టు సమాచారం. కానీ చివరికి కథ అడ్డం తిరిగింది. ఈ వ్యవహారం అటు ఇటు తిరిగి సీఎం కేసీఆర్ దాకా పోయింది. సీరియస్ గా తీసుకున్న సీఎం వ్యవసాయ ఉద్యోగాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయాలనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణితోనూ మాట్లాడినట్టు సమాచారం. ఈ నిర్ణయం ఇంకా ప్రకటించక ముందే తెలియాల్సిన వాళ్లకు తెలిసిపోయింది. దందాకు అవకాశం లేదని అర్థం కావటంతో బ్రోకర్ల గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది. త్వరలోనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వ్యవసాయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం ఉంది.